రఘురామకృష్ణరాజు కేసులో కొత్త మలుపులు తిరుగుతోంది. ఒకటి అందులో తాజాగా తులసి బాబు అనేటటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. అప్పట్లో సిఐడి హెడ్గా పనిచేసినటువంటి సునీల్ కుమార్కి అనుచరుడు అని చెప్పి ఇతని మీద ప్రధానమైనటువంటి ఆరోపణ. రఘురామ గుండెల మీద కూర్చుని గుద్దినట్టు ఇతని మీద ఆరోపణ. తనని ఇప్పుడు తులసి బాబునికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం విచారణకు హాజరు కమ్మనమని. ఇదివరకు ఇట్లాగే హాజరైన తర్వాత విజయపాల్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు తులసిబాబు తన గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గురిపించి చంపేందుకు ప్రయత్నించారన్నది రఘురామకృష్ణరాజు ఆరోపణ. తనకు అప్పటికే బైపాస్ సర్జరీ జరిగిందని, ఆ విషయం తెలిసి కూడా 100 కేజీలు పైగా బరువు ఉన్న వ్యక్తి నా గుండెల మీద కూర్చున్నాడు, పిడిగుద్దులు గురిపిస్తున్నాను, అంతమందించేది ప్రయత్నించాడు, నన్ను చంపేసి గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించాలనుకున్నా, నా ఫోన్ తీసుకున్నారు, దాని పాస్వర్డ్ చెప్పేవారు కొడుతూనే ఉన్నారంటూ రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అవన్నీ వాస్తవాలేనని దర్యాప్తులో తేల్చినటువంటి దాంట్లో భాగంగా ఎవరు కూర్చున్నారంటే తులసిబాబు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఒకవైపు. రెండో వైపున వచ్చేటప్పటికి ఇందులో ఎవరైతే ప్రభావతి గుంటూరు జీజీహెచ్ అప్పటి సూపరింటెండెంట్ వచ్చేటప్పటికి ఆమెని హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారు ఈ కేసు నేను విచారించను, ఇంకేదన్నా బెంచ్కి పంపించమని రిజిస్ట్రీని ఆదేశించారు. అయితే అర్జెంటుగా చేయాలి అంటే శుక్రవారానికి లోపు చేయమని చెప్పి శుక్రవారానికి లిస్టింగ్ చేయమని కోరారు, ఆదేశించారు అక్కడ రిజిస్ట్రార్ని. కాబట్టి ఇప్పుడు ఈ లోపుగా కావాలంటే ఆమెను అరెస్ట్ చేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.